శుక్రవార ప్రత్యేక ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని నుండి కొన్ని పొందుకోవడానికి మనం వస్తున్నాం, అవునా కదండి? నాకు ఉన్నాయి ఒక లిస్ట్ దేవుని నుండి నేను పొందుకోవాలని ఆశిస్తున్నవి. కొన్నేమో పొందుకోవడానికి వస్తున్నాం, కొన్నేమో విడిచిపెట్టడానికి వస్తున్నాం. ఏవి విడిచిపెట్టాలి? మనలో ఉన్న పాపాలు విడిచిపెట్టాలి, బలహీనతలు విడిచిపెట్టాలి, దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో అవి విడిచిపెట్టి వెళ్ళాలి, ఆశీర్వాదాలేమో పొందుకొని వెళ్ళాలి. సో దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవునికి అయిష్టమైన విడిచిపెడతాము, దేవునికి ఇష్టమైనవి పొందుకుంటాం. అర్థమవుతుందండి? పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఆ మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 2 వర్స్ 15. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. నక్కలు, గుంట నక్కలు రెండు మాటలు ఉన్నాయి ఇంగ్లీష్ బైబిల్లో. ఫాక్సెస్, లిటిల్ ఫాక్సెస్. కుక్కల్ని పెంచుకుంటాం కానీ నక్కల్ని ఎవరు పెంచుకోరు, అవునా కదా? కుక్కలు ముద్దుగా ఉంటాయేమో, కొంతమంది మా కూతురు మా కొడుకు అంటారు కుక్క పిల్లల్ని ముద్దుగా. ఫారిన్ కంట్రీస్లో అయితే కుక్కల్ని, ఇది కుక్క అనగానే వాళ్ళకి కోపం వస్తుందండి. హీ అనాలి, షీ అనాల. అది ఆడ కుక్క అయితే నా కూతురు అంటారు, లేకపోతే నా సిస్టర్ అంటారు, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కుక్కలకి తల్లులుగా మరి భావించే వాళ్ళు, కన్న బిడ్డల కంటే కూడా కుక్కల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనుషులు కొన్నిసార్లు నమ్మక ద్రోహం చేస్తున్నారు, కానీ కుక్కలు విశ్వాసం గల జీవులు కాబట్టి యజమానునికి చాలా నమ్మకంగా ఉంటున్నాయండి. మనుషుల మీద నమ్మకం పోయింది, అందుకని కుక్కల్ని పెంచుకొని వాటికి ప్రేమ చూపిస్తే బెటర్ అన్నట్లుగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సమాజంలో. కుక్కలను ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటామేమో, మన ఇంటికి కాపలా కాస్తాయి, మన వెనకాలే ఉంటాయి, తర్వాత మనకి ఏదైనా హాని కలుగుతున్నప్పుడు అవి ఏం చేయగలవో ప్రయత్నం చేస్తాయి. కానీ నక్కల్ని మాత్రం ఎవరం పెట్టుకోం. ఎందుకంటే నక్కలు, గుంట నక్కలు క్రూర జంతువులు, వైల్డ్ యానిమల్స్. కుక్కలు డొమెస్టిక్ యానిమల్స్, అంటే ఇంటి దగ్గర మనం పెంచుకునేవి కుక్కలు అయితే, అడవిలో ఫారెస్ట్లో పెరిగేవి నక్కలు. ఈ నక్కలు హాని కలుగజేస్తాయి, నక్కలు మనుషులకి హాని కలుగజేస్తాయి, నక్కలు పంటలకు కూడా హాని కలుగజేస్తాయి. నక్కలను మనం ఎవరం కూడా తెచ్చుకోవడానికి, పెంచుకోవడానికి ఇష్టపడము. దేవుని వాక్యం చెప్తుంది, నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఫాక్సెస్ అండ్ లిటిల్ ఫాక్సెస్. మామూలు నక్కలు, చిన్న నక్కలు. చిన్న నక్కలు ఉంటాయంట కొన్ని మన జీవితంలో, పెద్ద నక్కలు ఉంటాయంట. ఇప్పుడు నక్కలు అంటే ఏంటి మీరు అనొచ్చు, మాకు ఎవరికి నక్కలు లేవండి, కుక్కలు లేవు, నక్కలు లేవు, మా ఇల్లు యానిమల్ ఫ్రీగా ఉంది, పెట్ ఫ్రీగా ఉంది, ఏ పెట్స్ పెంచుకోవడం లేదు అనుకుంటుంటే, దేవుని వాక్యంలో వ్రాయబడిన నక్కలు పాపములకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి అయిష్టమైన పాపాలంట మన జీవితంలో నక్కలలాగా దాగి ఉండి మనకి హాని కలుగజేస్తున్నాయంట. ఈ నక్కలు ఏం చేస్తున్నాయని ఆలోచిస్తే వాక్యంలో, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోట, విన్యార్డ్ అనే మాట. ద్రాక్ష తోటను మనం ఆలోచిస్తే, ద్రాక్ష తోటను ఏ తోటమాలి నాటినా ఉద్దేశం ఒకటే, బాగా పూత రావాలి, ఆ పూత తర్వాత కాయలు రావాలి, ఆ కాయలు ద్రాక్ష పండ్లు అవ్వాలి, ఆ ద్రాక్ష పండ్లను మార్కెట్లో అమ్మాలి, మంచిగా డబ్బులు రావాలి, అంతే కదండి. ద్రాక్ష తోట ఎందుకు నాటుతారు? ఒక ద్రాక్ష చెట్టును, తీగను ఒక పాదు వేసి ఎందుకు పెంచుతారని ఆలోచిస్తే, ద్రాక్ష ఫలాలు రావాలి, వాటిని కుటుంబం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, అవకాశం ఉంటే ఎక్కువ వస్తే మార్కెట్లో అమ్మి వాటి ద్వారా లాభాన్ని పొందుకోవాలి అని. విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనందరము ఫలించాలి అని కోరుకుంటున్నాడంట. దేవునికి మన పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. 2022 వచ్చేసింది. 2022లోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మనందరి జీవితంలో 2022 సంవత్సరం వచ్చింది. ఈ 2022 సంవత్సరంలో మన తోటమాలి అయిన దేవునికి మన పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదో ఆశపడుతున్నాడు దేవుడు మన నుండి. ఏం ఆశపడుతున్నాడు అని ఆలోచిస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు?
దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు తన బిడ్డలుగా చేసుకున్నాడు అని ఆలోచిస్తే, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. చెట్టుకి మంచిగా పూత వచ్చింది, కాయలు వచ్చాయి, పండ్లు వచ్చాయి, కానీ ఏవో నక్కలు వచ్చి తినేసాయి అంటే ఎంత బాధగా ఉంటుందండి. చూడండి, ఒకవేళ కష్టపడి నెలంతా సంపాదించి శాలరీ పడిందని ఎస్ఎంఎస్ వచ్చింది. ఎస్ఎంఎస్ రాగానే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళాము, శాలరీ అంతా డ్రా చేసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పాల బిల్ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, లేకపోతే ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి, కరెంట్ బిల్ కట్టాలని మన దగ్గర అంత బడ్జెట్ వేసుకున్నాము. ఈ నెలకి ఇంత ఖర్చు అవుతుందని చాలా ఆశతో, చాలా సంతోషంగా శాలరీ అంతా డ్రా చేసుకొని జేబులో పెట్టి వస్తుంటే సడన్గా ఎవరో జేబు దొంగ వచ్చి కొట్టేశాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? చాలా బాధ కలుగుతుంది కదా. కష్టపడి పని అయితే చేశాము, జీతం కూడా వచ్చింది, కానీ వచ్చిన జీతాన్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ పొలంలో జరుగుతున్న పని ఏంటంటే, ఈ ద్రాక్ష తోటల్లో ఏం జరుగుతుందంటే పూత కూడా వచ్చింది, తీగ నాటబడింది, ఆ ద్రాక్ష తీగ ఎదుగుతుంది, దానికి పూత కూడా వచ్చింది. కానీ పూత రాగానే అర్ధరాత్రి సమయంలోనో లేకపోతే ఆ పొలం యొక్క యజమానుడు నిద్రిస్తున్న సమయంలో, లేని సమయంలో ఈ గుంట నక్కలు ప్రవేశించి ఆ పూతను తినేసాయి, పూతని నాశనం చేసేసాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత యజమానుడికి ఏం మిగిలిందంటే ప్రయాసకు ప్రతిఫలము లేదు. కొన్నిసార్లు మన జీవితం అలాగే ఉంటుంది. ఇంత భక్తి చేస్తున్నా ప్రార్థనకి ప్రతిఫలం రావడం లేదేంటండి, నా భక్తికి ప్రతిఫలం రావడం లేదేంటి, నా ఉపవాస ప్రార్థన ఎందుకు వ్యర్థం అయిపోతుందంటే ఏవో గుంటనక్కలు ఉన్నాయి మన జీవితంలో. నువ్వు కష్టపడుతున్నావు కరెక్టే, దేవుని మందిరానికి వస్తున్నావు కరెక్టే, ఉపవాసం ఉంటున్నావు కరెక్టే, దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, అంగలారుస్తున్నావు, మనవి చేసుకుంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కరెక్ట్గా ఫలం వచ్చే టైంకి, కరెక్ట్గా పూత పట్టి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది, దిగుబడి వస్తుంది, ఇంకా కొన్ని రోజుల్లో, ఇంకా కొన్ని వారాల్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఏదో గుంట నక్కొచ్చి ఆ పూతను తినేస్తుంది, ఏదో గుంట నక్కొచ్చి ఆ ద్రాక్షలను నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఈ గుంట నక్కలు ఏంటి అని ఆలోచిస్తే, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము పాపములు. చాలాసార్లు పాపాలు అనగానే మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి, పెద్ద పాపాలు, చిన్న పాపాలు కదండి. పెద్ద పాపాలు చాలాసార్లు చేయం, కానీ చిన్న పాపాలు చేస్తూ ఉంటాం, అవునా కదా? ఎందుకంటే మనం అనుకుంటాం పెద్ద పాపం చేయకూడదు, అమ్మో నేనే అంత పెద్ద పాపం, నేను నరహత్య చేయనండి, నేను భయంకరమైన వ్యభిచార పాపం చేయనండి, పెద్ద పెద్ద తప్పులు నేను ఏమి చేయనండి, ఎందుకంటే నేను మందిరానికి వెళ్తాను, నేను దేవుని బిడ్డని, నేను రక్షణ పొందాను అని పెద్ద పాపాల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, కానీ చిన్న పాపాల విషయంలో పడిపోతూ ఉంటాం. పెద్ద గుంట నక్కైనా చిన్న గుంట నక్కైనా వచ్చి ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగకు వచ్చిన పూతను, కాయలను ఏం చేస్తుందంటే తినేస్తుందంట. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. దేవుడు ఏదో పూత పట్టగానే, ద్రాక్ష పళ్ళు అలా కనబడగానే అమ్మయాని సంతృప్తి పడడంట. మీ ఫలము నిలిచి ఉండాలి, ఆశీర్వాదం నిలిచి ఉండాలి. నువ్వు దేవునిలో 2021 సంవత్సరంలో కొంచెం దేవుడి కొరకు పనిచేశానండి, కొంచెం దేవుని కొరకు వాడబడ్డానండి అని నువ్వు అనుకొని సంతోషపడుతున్నావు, దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. కానీ అప్పుడు దేవునిలో ఉండి ఇప్పుడు దేవునిలో నుండి తొలగిపోతే దేవునికి సంతోషం లేదు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. అంటే యు హ్యావ్ టు బీ స్టాండర్డ్, యూ హ్యావ్ టు బీ స్టబ్బర్న్. దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ దేవునిలో ఉన్నానండి, మళ్ళీ రేపు లోకంలో ఉంటానంటే అది స్థిరమైన అనుభవాలు ఖచ్చితంగా కాదు. మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, 7వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. హల్లెలూయా. మీరు ఫలిస్తే చాలా అనట్లేదు దేవుడు అంటున్నాడు బహుగా ఫలించాలి. నువ్వు అనుకుంటున్నావేమో నాకు సరిపడినంత ఆశీర్వాదం వస్తే చాలండి అనుకుంటున్నావేమో, నా ప్రార్థన నా వరకు పనికొస్తే చాలండి అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను అక్కడితో ఆపాలనుకోవట్లేదు. ఈ సంవత్సరంలో నువ్వు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
బహుగా ఫలించడం అంటే ఏంటంటే గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం. గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం నీతో ఉన్నవారు చెప్పగలగాలి. పలానా వ్యక్తి మా ఇంట్లో ఉంటే, పలానా చెల్లెమ్మ మా ఇంట్లో ఉంటే, పలానా తమ్ముడు మా ఇంట్లో ఉంటే, మా అమ్మ మా ఇంట్లో ఉంటే చాలు, ఆమెను బట్టి అయినా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె భక్తి జీవితము, ఆమె ప్రార్థన మాకు ఆశీర్వాదం అని నీవు బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటంటే నీ ఆశీర్వాదం నీతో పాటే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదము. యూ షుడ్ బి ఏబుల్ టు షేర్ ఇట్. చూడండి, మనం ఒక టీ పాట్లో నుండి ఒక టీ కప్లోకి టీ పోస్తున్నాం. ఇది నిండిపోతే ఏమవుతుందంటే సాసర్ నిండుతుంది కదండి. కప్పు నిండిపోతే సాసర్ నిండుతుంది. సాసర్ కూడా నిండాక ఏం చేస్తారంటే నా కప్పు నిండిపోయింది కదా, నేనేం చేసుకుంటాను, ఇంకో కప్పు ఇవ్వండి, నా ప్రక్కన ఉన్న వారికి కూడా టీ ఇద్దాం అనుకుంటారు. అర్థమవుతుందండి? నీలో దేవుడు బహుగా ఫలించే అనుభవం నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీకు చాలని ఆశీర్వాదం నువ్వు పొందుకోవడం కాదు, నీవు బహుగా ఆశీర్వదించబడి, నువ్వు బహుగా దేవుని కృపతో నింపబడి దానిని నీవు ఇతరులతో పంచుకొనేటంతగా నీవు ఫలించాలి అని దేవుడు ఉద్దేశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు తిరిగి పరమగీత గ్రంథం దగ్గరికి వెళ్దాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. కొన్నిసార్లు మనం అనుకుంటాం నా ఆశీర్వాదాన్ని ఏది పాడు చేయలేదు అని అనుకుంటాం. కానీ ఒకటి చెప్పమంటారా, నీ ఆశీర్వాదాన్ని పక్కింటోళ్ళు పాడు చేయలేరు, కానీ నీలో ఉన్న పాపం పాడు చేయగలదు. తెలుసా నీకు అది? కొన్ని కాయలు చూడండి, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మేడి పండ్లు ఎలా ఉంటాయండి? పైకి చాలా బాగుంటాయంట. తెలుగులో సామెత ఉంటుంది కదా, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కొన్నిసార్లు మనం పైకి చాలా బాగుంటాం. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి, పైకి చూస్తే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, దానికి ఒక్క మచ్చ ఒక్క డాగు కూడా ఉండదు. బయట నుండి చూస్తే పర్ఫెక్ట్ ఫ్రూట్, చాలా తినడానికి రెడీగా ఉంది అనిపిస్తుంది. కోస్తే అర్థమవుతుంది దానిలో నుండి పురుగులు వస్తూ ఉంటాయి. కోస్తే దాని లోపల కుళ్ళిపోయి ఉంటుంది. కొన్నిసార్లు మనం పైకి బాగానే ఉంటాం, వీ లుక్ సో గుడ్ ఆన్ ది అవుట్ సైడ్, పైకి చాలా మంచిగా కనబడతాం, కానీ లోపల ఎక్కడో కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే బయట కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన ముక్క వరకు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే కాయ ఉపయోగపడుతుందేమో, కానీ లోపల నుండి కుళ్ళిపోవడం ప్రారంభిస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఎవరికి తెలీదు. ఫైనలీ ఆ కాయ లేకపోతే ఆ పండు ఎవ్వరికీ ఉపయోగపడతావు, అవునా కదా? కట్ చేసిన తర్వాత లోపల కుళ్ళిపోయి ఉంటే ఎవరైనా తింటారా? తిట్టుకుంటాం కదండి. అనవసరంగా ఆ షాపోడు నన్ను మోసం చేస్తూ ఈ పండు వేసేసాడు, దీనికోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టానే, లేకపోతే మోసపోయానని బాధపడి రిగ్రెట్తో డస్ట్బిన్లో పడేస్తాం తప్ప ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని చెరిపే నక్కలు ఉంటాయి. ఈ నక్కలు కొంతమంది అనుకుంటారు నా పాపాల వల్ల పక్కన వాళ్ళకండి డ్యామేజ్ అనుకుంటారు. కాదు, నీ పాపం వల్ల ముందు నీకే డ్యామేజ్. నీవు చేస్తున్న పాపాలు, నీ తప్పిదాల వలన నీ కుటుంబం ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళని పక్కన ఉన్నారు కాబట్టి. ఒక తాగుబోతు తండ్రి ద్వారా బిడ్డలు బాధపడతారు, భార్య బాధపడుతుంది, ఇతరులు ఎఫెక్ట్ అవుతారు, కుటుంబంలో కుటుంబ సభ్యులు ఇతరులు బాధపడతారేమో, కానీ అసలు డ్యామేజ్ ఎవరికి జరుగుతుందంటే నీకే జరుగుతుంది, అది నీకు తెలియడం లేదు. నీకు కోపం ఉంటే, నువ్వు కేకలు వేస్తూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నువ్వు మాట్లాడే మాటలకు నీవు నోటికి కత్తి లాంటి, మరి కోపం వచ్చినప్పుడు కొంతమంది నోట్లో ఉన్న నాలుక కత్తిలాగా అయిపోద్దండి. ఆ మాటలు కత్తిపోటు మాటల్లాగా ఎదుటి వాళ్ళని పొడుస్తూ ఉంటే నీ మాటలకి ఎదుటి వాళ్ళందరూ బాధపడతారు, కానీ నీలో ఉన్న కోపం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, అది నీకు తెలియట్లేదు. అర్థమవుతుందండి? కోపం బాగా ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది బీపీ, తెలుసా? బీపీ పెరిగిపోయి ఎన్ని మాత్రలు వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదండి, అవ్వదు మరి. ఎందుకంటే నీలో ఉన్న కోపం అదొక వాల్కెనో లాగా, అగ్నిపర్వతం లాగా బగబగలు ఆడిపోతుంది. ఇంకెక్కడ నీ కోపం నీ అదుపులో ఉండట్లేదు. నీ కోపం వల్ల అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు అమ్మయ్య అందరినీ బాధ పెట్టేసి నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. కొన్నిసార్లు చూడండి, మనకు కోపం వస్తే అదంతా కక్కేదాకా మనకి మనశ్శాంతి ఉండదు కదండి. ఇంట్లో యజమానుడికి కోపం వస్తే భార్యను అరుస్తాడు, పిల్లల్ని అరుస్తాడు, పక్కింటోళ్ళని అరుస్తాడు, అది ఇది అందరి మీద అరిసేసి అమ్మయ్య అని రిలాక్స్ అయిపోతాడు. అందరినీ బాధ పెట్టేస్తాడు. ఈయన రిలాక్స్ అయిపోయాను అనుకుంటాడు, కానీ ఈయన పడిన కోపంతో ఈయన హార్ట్ బీట్ పెరిగిపోయింది, లోపల ఉన్న అవయవాలకి చిన్నగా డ్యామేజ్ అవుతుంది, అది తెలుసుకోలేకపోతున్నాడు. గుంట నక్కలు మనల్ని చెరిపే గుంట నక్కలను పట్టుకోవాలి. నిన్ను చెరిపే గుంట నక్కలు ఏంటి గుర్తించు. 2022లోకి కొన్ని గుంట నక్కలు వేసుకొని వచ్చావు నువ్వు, వాటిని గుర్తించకపోతే ప్రమాదం.
చూడండి, మన ఇంట్లో టర్మైట్స్ ఉంటాయి, టర్మైట్స్ బగ్స్, చిన్న చిన్న కాక్రోచెస్, కానీ రోచెస్ అంటారు. కాక్రోచ్ పెద్దగా ఉంటుంది, రోచెస్ కొంచెం చిన్నగా ఉంటాయి. కొన్ని బెడ్ బగ్స్ అంటారు, కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి ఎక్కడైనా ఒక దగ్గర మనకు కనబడితే వాటిని వదిలేసామంటే అవి సంతానాభివృద్ధి చేసుకొని మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతాయి, తెలుసా అండి? కొన్నిసార్లు ఒక కాక్రోచ్ కనబడగానే భయపడిపోయి దాన్ని చంపకపోతే అది వెళ్ళి బోల్డర్ని పిల్లలు పెట్టి నీ ఇల్లంతా నాశనము చేసేస్తుంది. గుంట నక్కలు చెరుపుతాయి. చిన్న గుంట నక్కైనా పెద్ద గుంట నక్కైనా అది చేసే ప్రమాదం మాత్రం గొప్పదే, గుర్తుపెట్టుకో. చిన్న గుంట నక్క కదండి, ఏం పర్లా, కావాల్సినప్పుడు ఒక కర్ర తీసుకొని వేస్తే చచ్చిపోద్ది అనుకుంటున్నావేమో. ఈ చిన్న గుంట నక్క ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు గ్రో ఇన్ టు అ బిగ్ ఫాక్స్. చిన్న నక్క కాలం గడిచే కొద్దీ సైజులో పెరిగి పెరిగి ఏమైపోద్ది, పెద్ద నక్క అయిపోద్ది. అర్థమవుతుందా? పెద్ద నక్క నీ మీద తిరగబడుతుంది. ఆ పెద్ద నక్క నిన్ను జయించే అంతటి శక్తి పొందుకుంటుంది. పాపము చిన్నగా ప్రారంభమవుతుంది. నువ్వు ఒకవేళ వదిలేసి పర్లేదులే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అలవాటు నేను మానుకోగలను, అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి, ఈ పాపం చాలా చిన్నగా ఉంది, రోజుకు 10 నిమిషాలే ఈ తప్పుడు పనిలో నేను ఉంటున్నాను, ఈ 10 నిమిషాలే ఇలా గడుపుతున్నాను అనుకుంటున్నావు. రాను 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 అది పెద్ద గుంట నక్కగా తయారైపోయి పెద్ద నక్క అయిపోయి నీవు కంట్రోల్ చేసుకోలేనంతగా, నిన్ను కంట్రోల్ చేసే అంతగా, నిన్ను నాశనం చేసే అంతగా, నీ ఫలము నాశనమయ్యే అంతగా నిన్ను ప్రభావితం చేయబోతుంది అని గుర్తించు. ఆ తర్వాత ఇంకొక మాట, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలు ఏం చేయాలి ఇప్పుడు? గుంట నక్కలంటే మనం జ్ఞాపకం చేసుకున్నాము మనలో ఉన్న పాపాలు. అది కోపం అయి ఉండొచ్చు, అది అసూయ అయి ఉండొచ్చు, అది ద్వేషం అయి ఉండొచ్చు, అది క్షమించలేని హృదయం అయి ఉండొచ్చు, అది ఒకవేళ నీలో ఉన్న ఏ బలహీనత అయినా అయి ఉండొచ్చు, ఒక పోర్నోగ్రఫిక్ అడిక్షన్ అయి ఉండొచ్చు, భయంకరమైన దృశ్యాలు చూసి అలవాటు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడే ఒక వదరబోతుగా నీవు ఉండొచ్చు. ఏ బలహీనత అయినప్పటికీ దానిని మొదట గుర్తించు. ఆ గుంట నక్కను పట్టుకున్నాక ఏం చేయాలంటే దాని మెడకి చైనేసి ఒక స్తంభానికి కట్టకూడదు. అర్థమవుతుందండి? ఇంట్లో పాము దొరికిందని పట్టుకున్నాక దొరికిందని సంబరపడి మళ్ళీ వదిలేసామనుకోండి, ఏమవుద్ది? మళ్ళీ ఎక్కడో దాక్కుంటుంది, మళ్ళీ వచ్చి కాటేస్తుంది. పాపాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో పాపాన్ని చంపడం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా. పాపాన్ని చంపడం విషయంలో సెంటిమెంట్లు ఉండకూడదండి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనకు సెంటిమెంట్లు కదండి. ఈ సీరియల్ చూసి 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 అలవాటు అయిపోయాను, ఇప్పుడు ఈ సీరియల్ మానేస్తే ఆ సీరియల్లో నటించే వాళ్ళు బాధపడతారేమో. వాళ్ళకి నీ ముక్కు తెలీదు, నీ మొహం తెలీదు. అర్థమవుతుందా? నువ్వు చూడకపోయినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ నీ టైం అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది టీవీ ముందు గంటలు 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 కూర్చొని. ఇంటికి వచ్చి కుటుంబ యజమాడు ఫోన్ వేసుకొని కూర్చుంటాడు, ఏం పట్టించుకోడు. ఇంట్లో కుటుంబాల్లో తల్లి యజమానురాలు వంట చేయదు, ఏమీ చేయదు, పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటాడు, భర్త ఆఫీస్ నుంచి వస్తాడు, ఎవరి దారి వాళ్ళది అన్నట్టు ఎవరి ఫోన్లో వాళ్ళు వేసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఈ గుంట నక్క ఏంటన్నమాట, సెల్ ఫోన్ గుంట నక్క అయిపోతుంది కొంతమంది జీవితంలో. అర్థమవుతుందండి? మరి ఏం చేద్దామండి? బ్లెస్సీ గారు డస్ట్బిన్లో పడేనా అంటే, డస్ట్బిన్లో పడే, నీకు అవసరం కదా, నీ ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్నావు, దానికోసం బోల్డ్ అంతా గొడవ చేసావు, బోల్డ్ అంతా ఆశపడి కొనుక్కున్నావు, మంచిదే. వాక్యం వినడానికి వాడుకో, పాటలు వినడానికి వాడుకో, అలారం పెట్టుకోవడానికి వాడుకో, ఒక వాచ్ లాగా వాడుకో. ఈ రోజుల్లో వాచ్లు పెట్టుకున్న ఎవరు వాచ్లో చూడట్లేదు, అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు కదండి. రిమైండర్ పెట్టుకోవడానికి వాడుకో, వాక్యం వర్తమానాలు ఏమైనా నోట్స్ రాసుకోవడానికి వాడుకో, మంచిగా ఉపయోగించుకో, పర్లేదు. కానీ అది నిన్ను కంట్రోల్ చేసే అంత స్థాయికి వస్తుందంటే మాత్రం నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుంట నక్కలను పట్టుకోవాలి, గుంట నక్కలను నాశనం కూడా చేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. 23వ వచనం నుండి చదువుతున్నాను. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుని సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసుకోవడం అంటే ఏంటండి? కొంతమంది అనుకుంటారు సిలువ వేసుకోవడం అంటే మెడలో ఒక సిలువ గోల్డెన్ లాకెట్ వేసుకోవడం అని. నేను కూడా వేసుకునేదాన్ని. గోల్డ్ వేసుకుంటున్న కాలంలో ఒక సిలువ ధరించేదాన్ని చైన్లో. ఒకటే ఉద్దేశం ఏంటంటే, నేను ఏసై బిడ్డనని అందరికీ తెలియాలని, నేను ఏసై బిడ్డనని తెలియడానికి వేసుకునేదాన్ని అంతే.
కొంతమంది ఫ్యాషన్గా వేసుకుంటారులేండి. నువ్వు ఏ ఉద్దేశంతో వేసుకుంటున్నావు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు తాము సిలువ వేయబడే అనుభవాన్ని కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? మనం కూడా చేతులకు 2 మేకులు, కాళ్ళకి 1 మేకు, తలలో ముండ్ల కిరీటం వేయించుకొని ఒక చెక్క సిలువకు వేలాడాలని అంటే కాదు. సిలువ వేయబడిన అనుభవంలోకి ప్రతి విశ్వాసి రావాలంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న పాపాలకు నీవు చనిపోవాలి. సిలువ వేయబడడం అంటే ఏంటి? సిలువ దేనికి గుర్తు అంటే మరణానికి గుర్తు కదండి. ద క్రాస్ సింబలైజెస్ డెత్. సిలువ మరణానికి గుర్తు, సిలువ శాపానికి గుర్తు. ఆనాడు రోమా చక్రవర్తులు రోమ్, ద సిటీ ఆఫ్ రోమ్లో ఎవరైతే క్రూరమైన దుర్మార్గమైన పనులు చేస్తూ సమాజానికి హానికరంగా ఉన్నారో వారిని సిలువ వేసేవారంటే, ఎందుకంటే ఇలాంటి వారు సమాజానికి పనికిరారని. యేసయ్య ఏ పాపం ఎరుగని దేవుడు, ఆయన అందరికీ మేలే చేశాడు, ఎవరికీ కీడు చేయలేదు. ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా చనిపోయిన వారిని కూడా లేపాడు. ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకవేళ చిన్న చిన్న వ్యాధులు నయం చేయడానికి చాలా డబ్బులు తీసుకుంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు తాను జీవించిన కాలంలో ఎంత మందిని స్వస్థపరిచాడో. కొంతమంది ఏమో ఆయనను ముట్టుకొని స్వస్థత పొందారు, కొంతమంది ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందారు, కొంతమంది ఆయన వాక్కు సెలవిస్తే స్వస్థత పొందారు. అందరికీ మేలే చేశాడు. కానీ ఆఖరుకు మనందరి పాపమును శాపమును ఆయన మీద వేసుకొని మన నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనము సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. వాట్ డస్ ఇట్ మీన్? సిలువ వేయబడిన అనుభవం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పాపాలకు నువ్వు బానిస అయిపోయింటే ఆ పాపము విషయంలో నీవు మరణించావు అని గుర్తుపెట్టుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు ఒక పర్టిక్యులర్ షోకి నువ్వు అడిక్ట్ అయిపోయావు. ఇంకా షో నీకు వినపడినా కనబడినా నీకు ఇంకేం ప్రపంచంలో గుర్తురాదనమాట, వెళ్ళి అతుక్కుపోతావు. ఇప్పుడు సిలువ వేయబడిన అనుభవం అంటే అర్థం ఏంటంటే, సిలువ వేయబడుట మరణానికి గుర్తు అని చెప్పాను కదండి. మరణించిన వ్యక్తికి ఫీలింగ్స్ ఉంటాయా? మరణించిన వ్యక్తికి ఫీలింగ్స్ ఉంటాయా? చెప్పాలా. భావాలు ఉంటాయా? ఉండవు. ఆశలు ఉంటాయా? స్పందన ఉంటుందా? మరణించిన వ్యక్తికి ఒక వేడివేడి పాత్ర తీసుకెళ్ళి తగిలిస్తే ఆయన కదులుతాడండి? చలనం ఉంటుందా? మరణించిన వ్యక్తిని 18 డిగ్రీలు ఏసీ ఆన్ చేసి పెడితే నాకు దుప్పటి కప్పండి అంటాడా? ఏమి అనడు. ఏసీ బాక్స్లో, ఐస్ బాక్స్లో పెట్టినా నో రెస్పాన్స్, స్పందన ఉండదు. సో విశ్వాస జీవితంలో సిలువ వేయబడిన అనుభవం అంటే ఏంటంటే, పాపానికి నీవు చలించకూడదు. హల్లెలూయా. పాపాన్ని చూడగానే అంతకుముందు పరిగెట్టి వెళ్ళిపోయేదానివి, ఇప్పుడు వెళ్ళకూడదు. అంతకుముందు లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన స్నేహితులను చూడగానే నీ కాళ్ళు తెలియకుండానే పరిగెట్టేవి. కానీ సిలువ వేయబడిన అనుభవం అంటే ఏంటంటే, వాళ్ళని చూసినా కూడా నువ్వు స్పందన లేకుండా ఉండగలగడం. అంతకుముందు నీకు కోపం రాగానే నీ నోరు ఇష్టానుసారంగా మాట్లాడేది, ఇప్పుడు నీ నోటికి సిలువ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీకు మాటలు రావన్నట్లుగా నీవు మౌనంగా ఉండిపోవడం. హల్లెలూయా. ఒకప్పుడు నీ కళ్ళు అపవిత్రమైన దృశ్యాలకు ఒక మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయి చూస్తూ ఉండేవి, కానీ నీ కళ్ళకు సిలువ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీ కళ్ళు అటువంటి వాటిని చూడగానే యు నో లాంగర్ ఎంజాయ్ ఇట్. వాటిని చూసి ఇంకా నీకు ఏమాత్రం ఆనందంగాని ఉల్లాసంగాని చూడాలి చూడాలి చూడాలని ఆశ కానీ నీకు కలగదు. విశ్వాస జీవితంలో సిలువ వేయబడిన అనుభవంలోనికి మనందరం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సిలువ వేయబడిన అనుభవము ఏ విషయాల్లో రావాలి అని ఆలోచిస్తే 51వ కీర్తన 10వ వచనం చూడండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మనం గుంట నక్కల గురించి మాట్లాడుకున్నాం, మనల్ని చెరిపే నక్కల గురించి మాట్లాడుకున్నాము, మనల్ని పాడు చేసే పాపాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పాపాలు ఇందాక నేను చెప్పాను, కొన్నేమో పెద్ద గుంట నక్కలు, పెద్ద నక్కలు, కొన్నేమో చిన్న నక్కలు. పెద్ద నక్కల గురించి బాగా పట్టించుకుంటాం, కానీ కొన్నిసార్లు చిన్న నక్కలను వదిలేస్తాము. అదే ఇందాక చెప్పాను. ఈ చిన్న నక్కలు పెరిగి పెద్ద నక్కల్లా తయారయ్యి మనకి ఇబ్బందిని, మన ఆశీర్వాదాలను దొంగిలిస్తూ ఉంటాయి. సో ఈ చిన్న గుంట నక్కల నుండి ప్రారంభిస్తున్నాను. చిన్న గుంట నక్కలు ఎవరికి పెద్దగా కనబడవు కదండి. ఇంత పెద్ద నక్క ఏదైనా మన ఇంట్లో ఉంటే ఇంటికి రాగానే అందరిని చూడగానే అరుస్తూ ఉంటుంది. చూడగానే అందరు గుర్తిస్తారు, అమ్మో వీళ్ళ ఇంట్లో నక్కుంది, వీళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ చిన్న గుంట నక్కలు ఎక్కడో దగ్గర సైలెంట్గా దాక్కుంటాయి. వాటి గొంతు కూడా పెద్దగా ఉండదేమో, ఎక్కడో సైలెంట్గా నక్కి కనబడినట్లుగా ఉండనట్లుగా వాటి ఉనికిని పెద్దగా చాటుకోవు.
ఇప్పుడు ఈ చిన్న గుంట నక్కలు ఏంటని ఆలోచిస్తే మన హృదయంలో మనము పెంచి పోషించే రహస్య పాపాలు. రహస్య పాపాలు ఎవరికి తెలుస్తాయండి? పక్కింటి వాళ్ళకి తెలుస్తాయా? భర్తకు తెలుస్తుందా? భార్యకు తెలుస్తాయా? బిడ్డలకు తెలుస్తాయా? తల్లిదండ్రులకు తెలుస్తాయా? స్నేహితులకు తెలుస్తాయా? రహస్య పాపాలు. ఈ రోజుల్లో చాలామంది రహస్యంగా ఎన్నో పాపాలను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఎవరికి తెలుసండి? ఎవరు చూస్తారండి? ఐఎమ్ సో స్మార్ట్, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిని, నా పాపాలు ఎవ్వరికి తెలియకుండా, ఎవరికి పట్టుబట్టకుండా, ఎవరు పట్టుబట్టకుండా, ఎవరికి వాసన కూడా రాకుండా నేను జాగ్రత్తగా అన్నీ చేసేసుకోగలను. అర్థమవుతుందా? అవి ఏంటంటే రహస్య పాపాలు. ఈ రహస్య పాపాలు ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి, లోపల ఉంటాయి, బయటకు కనబడవు. పబ్లిక్గా మనం చేసేవి కాదు ఇవి, ప్రైవేట్గా చేసేవి, రహస్యంగా చేసేవి. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయి. బయటకు నేను గొప్ప రాజులా ఉన్నాను, బయటకి నేను చాలా ఘనత పొందుకున్న వ్యక్తిని, చాలా యుద్ధాలు చేశాను, చాలా విజయాలు పొందుకున్నాను, ఒకప్పుడు నీతో చాలా బాగా నడిచాను, చాలా బాగా ఆరాధించాను, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, కానీ నా హృదయం పాడైపోవడం ద్వారా చేయకూడని పనిని నేను చేశాను, నీ నామానికి అవమానం తీసుకొచ్చాను, నీకు ఆయాసాన్ని కలుగచేశాను, నా యందు శుద్ధ హృదయం కలుగచేయి. ఎందుకంటే ఈ రహస్య పాపంలో నేను ఉండాలని అనుకోవడం లేదు. దేవుడు బహిరంగ పాపాలు ఎంత పట్టించుకుంటాడో రహస్య పాపాలు కూడా అంతే పట్టించుకుంటాడండి. హల్లెలూయా. పబ్లిక్గా కొంచెం మంచిగా ఉంటే చాలు, లోపల ఎలా ఉన్నా పర్వాలేదని వదిలిపెట్టడు. కాయ బయటకు బాగుంటే చాలు, లోపల కుళ్ళిపోయినా తినేద్దామని ఎవరైనా తింటారండి? ఆరోగ్యం పాడైపోద్ది, అంతేనా? స్టమక్ అప్సెట్ అయిపోద్ది, వామిటింగ్స్, మోషన్స్ అయిపోయి హాస్పిటల్ పాలైపోవాలి, ఫుడ్ పాయిజన్ అయిపోయి. దేవుడు నీ బయట నీ సాక్ష్య జీవితం ఎంత బాగా దేవుడు గమనిస్తున్నాడు, నీ అంతరంగ జీవితాన్ని కూడా దేవుడు అంతే బాగా గమనిస్తున్నాడు. అంతరంగములో కూడా ఆయన సత్యమును కోరువాడంట. హల్లెలూయా. నీవు అంతరంగమందు సత్యమును కోరువాడవు. గాడ్ వాంట్స్ us to be truthful on the inside. నీ లోపల సత్యమును కలిగి ఉండాలి, నమ్మకంగా ప్రభు కొరకు బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక చిన్న చిన్న గుంటనక్కలు ఏవంటే రహస్య పాపాలు. రెండవదిగా మనం ఆలోచిస్తే 141వ కీర్తన 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఒక చక్కని ప్రార్థన. 141వ కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇదొక ప్రార్థన అండి. దేవా నా నోటికి కావలి ఉంచు. నోటి నుండి మాట్లాడండి, ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా అంటారు. విన్నారా మాట? ఎందుకు బాబు అసలు మాట్లాడట్లేదు, ఎందుకమ్మా మాట్లాడవు, ఏమన్నా ముత్యాలు రాలిపోతాయా అంటారు. ముత్యాలు రాలుతాయా అండి? ముత్యాలు ఏం రాలవు కదా నోటి నుండి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా నోటికి కావలి ఉంచు ప్రభు అని. ముత్యాలు రాలుతాయని కాదు అంటుంది, పాపాలు దొరుకుతాయని. హల్లెలూయా. అర్థమవుతుందండి? నోటి నుండి ఏ ముత్యం రాలదు. ముత్యాలు చాలా అరుదుగా రాలుతాయి, కానీ పాపాలు మాత్రం బోల్డ్ అని దొరికిపోతూ ఉంటాయి కదా. వీటిని ఏమందామంటే లిప్ సిన్స్ అందాం. మొట్టమొదటి కేటగిరీ ఏమో సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు. హృదయమందు మనం ఎంటర్టైన్ చేసే పాపాలు, హృదయంలో మనం దాచుకునే పాపాలు. అయితే రెండవదిగా పెదవుల నుండి వచ్చే పాపాలు. పెదవుల ద్వారా మాట్లాడే మాటల ద్వారా కూడా పాపం చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. యేసుక్రీస్తు ప్రభువును శిలువ మరణానికి అప్పగించిన సమయంలో పొంతి పిలాతు, పాంటియస్ పైలట్ అక్కడున్న యూదులందరిని అడుగుతాడు, ఇతన్ని ఏం చేయమంటారు? మీ పబ్లిక్ ఒపీనియన్ నేను తీసుకోవాలి, ఎందుకంటే నేను ఒక గవర్నర్గా ఉన్నాను కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ ఇస్ ఇంపార్టెంట్. మీ అందరికీ ఏం కావాలి అని అడిగితే వాళ్ళు అంటారు, బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభును సిలువ వేయండి అని కేకలు వేస్తారండి. అప్పుడు పొంతి పిలాతు ఒక మాట అంటాడు, క్షమించండి. అప్పుడు పొంతి పిలాతు ఏమంటాడంటే, ఈ పాపము మీ మీద మీ పిల్లల మీద ఉండును గాక, నేనైతే నిరపరాధిని, ఈ విషయంలో నేను నిర్దోషినని చేతులు కడుక్కుంటాడు. వారు మాట్లాడిన మాటల ద్వారా యూదులు పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం అనుకుంటాం, డస్ మై వర్డ్స్ రియలీ మ్యాటర్? నా మాటలు అంత అవసరమా? నా మాటలు దేవుడు అంత పట్టించుకుంటాడా? నా మాటల ద్వారా కూడా నేను పాపం చేస్తానా? నా మాటలలో దొర్లిన తప్పిదాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడా అంటే ఎస్. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. కొన్నిసార్లు మనం ఏదో సుప్రీంకోర్టు జడ్జిలాగా తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాళ్ళు నటిస్తూ ఉంటారండి, వాళ్ళలో యథార్థత లేదండి.
ఆ అమ్మాయి అండి నాకు తెలుసండి, అదండి ఇదండి, వాళ్ళ అబ్బాయి అండి వాడిని మించిన చెడిపోయిన వాడు ఇంకెవరూ లేరండి ప్రపంచంలో. కొన్నిసార్లు ఇతరులను గురించి వి ట్రై టు జడ్జ్ అదర్స్. ఇతరులను మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్త. నువ్వు ఏ కొలతతో ఇతరులకు కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. లిప్సెన్స్, పెదాల ద్వారా మనం చేసే పాపాలు. మూడవదిగా బిహేవియరల్ సెన్స్. ఒకటేమో రహస్య పాపాలు, లోపలే ఉంటాయి, ఎవరికి కనబడవు. లోపలున్న పాపం పెరిగి పెద్దదై నోటి ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఎవరైనా మనం ద్వేషిస్తే కొంతకాలం లోపల దాచేసుకుంటాం, ఇంకా ఏదో ఒక సందర్భం వచ్చాక బయటకు వచ్చేస్తుంది అది కదండి. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ బిల్డ్ అయ్యి ఏమవుతుంది, విజిల్ వస్తుందా రాదా? విజిలే రాలేదనుకోండి, ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అయిపోద్ది. అర్థమవుతుందా? నీ లోపల ఉన్న పాపము చిన్నగా అది ఏదో ఒక విధానంలో నీ నోటి ద్వారా బయటకు వస్తుంది. ఒకవేళ నోటి ద్వారా బయటకు రాకపోతే ఏకంగా నీ ప్రవర్తన ద్వారానే బయటకు వస్తుంది. బిహేవియరల్ సెన్స్. ఇవి ఒక గుంట నక్కల వలె మన జీవితాన్ని పాడు చేస్తాయి. ఆత్మ ఫలము ఫలించకుండా నాశనం చేస్తాయి. దేవుని కొరకు ఫలించే అనుభవం లేకుండా ఈ గుంట నక్కలు మనల్ని పాడు చేస్తాయి. నువ్వు అనుకుంటున్నావేమో గుంట నక్కలు ఉన్నా పర్వాలేదు, గుంట నక్కలతో బ్రతకడం అలవాటు అయిపోయిందండి. అలవాటు చేసుకోవద్దు. గుంట నక్కలతో బ్రతకడం నీకు అలవాటు అయిందంటే ఇక్కడ వాక్యం వింటావు, కొంచెం నీ జీవితంలో పూత వస్తుంది, ఆ గుంట నక్కలు వచ్చి పూతను తినేస్తాయి. ఫలించే అనుభవం ఉండదు. నీ జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఫలించని ఒక చెట్టులా ఉంటుంది. మామిడికాయ చెట్టు వేసుకొని ఎన్ని సంవత్సరాలైనా ఒక్క కాయ కాయకుండా, ఒక్క ఫలము రాకపోతే దాని వలన ఉపయోగము లేదు. విశ్వాస జీవితంలో నీవు నేను ఆత్మఫలం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. పాపము విషయంలో ఎలా ఎంచుకోవాలంట? మృతులుగా ఎంచుకోవాలంట. ఆ తర్వాత దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపము విషయమై మృతులుగా అంటే అర్థం ఏంటి? రోడ్డు మీద నడుస్తున్నాం, నీ కంటికి ఒక 2000 రూపాయల నోటు కనబడింది. ఇప్పుడు ఆ 2000 రూపాయల నోట్ నీది కాదు. డజంట్ బిలాంగ్ టు యూ. ఇట్స్ నాట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. నువ్వు కష్టపడి సంపాదించింది కాదు, నీకు చెందినది కాదు, ఎవరిదో అది. ఇప్పుడు ఆ నోటు నీకు కనబడగానే బ్రతికే ఉన్నాను, కళ్ళ ముందు 2000 రూపాయల నోటు, దీంతో నేను స్టోర్కి వెళ్ళి అది కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోవచ్చు, కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని జేబులో పెట్టుకొని అటు ఇటు చూసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోయావంటే నువ్వు పాపంలో మృతులుగా, పాపం విషయంలో నువ్వు చనిపోయినట్టు ప్రవర్తించట్లేదు. పాపం విషయంలో చాలా యాక్టివ్గా ఉన్నావన్నమాట. అర్థమవుతుందండి? పాపము కనబడగానే, పాపము చేసే పరిస్థితి నీకు ఎదురుపడగానే పాపము విషయంలో మృతులుగా ఉండాలి. అది నిజమైన విశ్వాస జీవితం. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటండి? దేవా నీ కొరకు బ్రతకాలి, అందరూ బ్రతుకుతారు, కానీ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు తక్కువ మంది. దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటి? పాపం విషయంలో చనిపోవాలి, దేవుని విషయంలో జీవించాలి. పాపం కనబడగానే నీలో స్పందన ఉండకూడదు. పాపం విషయంలో నువ్వు చనిపోయిన వ్యక్తి వలె వ్యవహరించాలి. అంటే అర్థం ఏంటి? ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, కానీ ఆ ద్వేషాన్ని నీ లోపలే చంపేసుకోవాలి. హల్లెలూయా. కోపం వస్తుంది, ఆ కోపాన్ని నీ లోపలే చంపేసుకోవాలి. ఒక బూతి మాట వచ్చేసింది నీ నోటి దగ్గరికి, ఇక్కడ వరకు వచ్చేసింది, నీ నోటికి సిలివేసేయాలంటే అర్థం ఏంటంటే మాట్లాడను. అమ్మో ఎందుకు ఇలాంటి మాట ఎందుకు వస్తుంది ఆ నోటి నుండి? నేను మాట్లాడను. ఒక అపవిత్రమైన దృశ్యం నీకు కనబడుతుంది, కళ్ళు లేని వ్యక్తిలా ప్రవర్తిస్తాం. అందుకే యేసయ్య అన్నాడు, 2 కళ్ళుండి నరకంలో కాళ్ళడం కంటే ఒక్క కన్నుండి పరలోకానికి వెళ్ళడం మేలని. అర్థమవుతుందండి? కొంతమందికి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఫ్రీగా ఇచ్చాడు, ఏమైనా చూసుకోవచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు అని బాగా కళ్ళను దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఉన్నారు. కళ్ళు ఇచ్చాడు కరెక్టే, సృష్టిని చూడడానికి ఇచ్చాడు, నీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఇచ్చాడు, మంచి విషయాల కొరకు బైబిల్ చదవడానికి ఇచ్చాడు. బైబిల్ చదవడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి బైబిల్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంటుంది. వచ్చిందండి అలా? నిద్ర రాకపోతే కొంతమంది బైబిల్ తీసుకుని ముందేసుకుంటారు. మొదలుపెట్టిన 2 నిమిషాలకి హ్యాపీగా నిద్ర వస్తుంది. అదే టీవీ ముందు కూర్చోండి, అస్సలా నిద్ర రాదు, బ్రెయిన్ మొత్తం యాక్టివ్ అయిపోద్ది కదండి. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు.
నిద్రపోవడానికి 2 గంటల ముందు సోషల్ మీడియాని, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటిని ఆఫ్ చేసి పడేయాలంట. అప్పుడే సౌండ్ స్లీప్, ప్రశాంతమైన నిద్ర అప్పుడు పడుతుందంట. టీవీలు కానీ, ఫోన్లు కానీ, ఈ స్క్రీన్లు, కంప్యూటర్లు కానీ ఇలాంటివి 2 గంటల ముందే నువ్వు కట్ చేసేయాలి, ఆఫ్ చేసి పడేయాలి. అప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదండి, పట్టదు మరి. ఎందుకంటే నీ మైండ్ అంతా నింపేసుకుంటున్నావు, నీ మైండ్ అంతా లోక సంబంధమైన వాటితో నింపేసుకుంటున్నావు. నేను నెమ్మదితో పండుకొందునని భక్తుడైన దావీదు అంటాడు. ఆ అనుభవం రావట్లేదు, ఎందుకంటే లోక సంబంధమైన విషయాలన్నింటిలో చాలా యాక్టివ్గా ఉంటున్నావు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమో చలనం లేకుండా ఉంటున్నావు. దైవజనులు ఆవేశంతో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉంటే కొంతమందికి చీమ కుట్టినట్టే ఉండదు. ఎవరి కోసమో చెప్పుకుంటున్నారులేండి, పర్వాలేదు అన్నట్లుగా. కానీ దేవుని బిడ్డలంగా మనము రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చదివినట్లుగా, పాపము విషయమై మృతులుగా, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనడు. 2022వ సంవత్సరంలోకి వచ్చాం. పాపం విషయంలో మృతులుగా ప్రవర్తిద్దాం. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్, సాధ్యం. ఎలా సాధ్యం అంటే, దేవుని ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు ఎవరు తమను తాము అప్పగించుకుంటారో వారు పాపము విషయంలో మృతులుగా బ్రతుకుతారు. దేవుని విషయంలో, దైవికమైన విషయాల్లో ఆసక్తి, ప్రార్థన విషయంలో కొంచెం సమయం దొరికిన వాక్యం విందాం, కొంచెం సమయం దొరికిన మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం, కొంచెం సమయం దొరికితే ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉందాం. అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో నీవు యాక్టివ్గా, నీవు చక్కగా జీవిస్తున్న వ్యక్తిగా ప్రవర్తిస్తూ లోక సంబంధమైన విషయాల్లో మృతుడో అన్నట్లుగా నీవు బ్రతికినప్పుడు, అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదము, దీవెన పొందుకుంటావు. గుంట నక్కలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము, లైవ్లో చూస్తున్న మీరు గుర్తించండి. ఆ గుంట నక్కలేంటో గుర్తించండి. దేవునికి మిమ్మల్ని వేరు చేస్తున్న పాపం ఏంటో గుర్తించండి. మీ జీవితంలో ఫలాన్ని నాశనం చేస్తున్న ఆ పాపాలేంటో, ఆ బలహీనతలేంటో గుర్తించి వాటిని పట్టుకుందాం, వాటిని చంపేద్దాం. ఆ పాపమును చంపేద్దాం మన జీవితంలో. ఆ పాపానికి ఇక ఏమాత్రం మన జీవితంలో అధికారం ఉండడానికి వీల్లేదు. ప్రభుకు అప్పగించుకుందాం, ఆయన తన కృప మనకు దయచేస్తాడు.